భాష టీం అందరి తరపు నుంచి చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంత తొందరగా మనకు 4000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు తెలుసా. అంటే 4000 మంది మన వీడియోస్ కోసం ఎదురు చూసుకుంటూ ఉంటారు. మన వీడియోస్ నమ్ముకొని అరే ఇందులో మంచి కంటెంట్ ఉంటదని ఓపెన్ చేసి చూస్తారు. మాకు అసలు 4000 మంది మా కోసం ఎదురు చూస్తారంటే ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం ఉంటదండి. అసలు ఇంటి పక్క వాళ్ళే ఇప్పుడు ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, ఎవరికొకరు మాట్లాడుకోరు, ఎవరిది వాళ్ళే ఉంటారు. ఇక మేము మా పిల్లలు మా ప్రపంచం ఇదే అనుకున్నాం. కానీ యూట్యూబ్ లోకి ఎప్పుడైతే అడుగు పెట్టినామో అది ఒక కొత్త ప్రపంచం అయిందండి. మీరు చేసే పాజిటివ్ కామెంట్స్ కానీ, మీరు ఇచ్చే పాజిటివ్ రెస్పాన్స్ కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. మీరు ఏమనుకున్నా సరే అండి, నా మనసులో నా మాట చెప్తున్నాము. నిజంగా మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తుంటాం చూడు, అప్పుడు మాకు అసలు లోపల నుంచి వస్తుంటది. మీరు ఏమనుకున్నా సరే అరే ఈమెంది ఇంత ఓవర్ గా చెప్తుంది, అంత అవసరమా అనుకుంటుండొచ్చు. కానీ అసలు మాకు చాలా పెద్ద విషయం అండి. మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, ఏమ వీడియో చూస్తాము అయిపోతాయి లైవ్ కొడతాము అంతే అనుకుంటారు. కానీ నాకు ఒక్క వ్యూ పెరుగుతున్న కొద్దీ నాకు ఒక సంతోషం. అంటే ఎట్లా అంటే అరే మన వీడియో ఎవరు చూస్తారో, ఎక్కడి నుంచి చూస్తారో, వాళ్ళది ఎక్కడనో, వాళ్ళు ఎట్లుంటారో అని నాకు ఇక్కడ అనిపిస్తుంది తెలుసా. ఇంకేం చేస్తాం సరే, ఇంకా మనుషులంటే తెలియదు, ఎవరు చూస్తారు అనేది తెలియదు. కానీ వాళ్ళు నా మాటలు వింటుర్రు, నా కంటెంట్ అనేది నచ్చుతుంది కాబట్టి లైక్ కొడుతురు అని ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. నిజంగా మీరు చాలా ఓవర్గా మాట్లాడుతుంది పెంటక్క ఈ రోజు అని అనుకుంటుండొచ్చు. కానీ నా మనసులో ఉన్న మాట ఎత్తున మీరు ఏమనుకున్నా సరే అండి. కానీ మీరు నా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమవుతుందంటే మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఎంకరేజ్ చేస్తే మాకు కూడా అరే మనోళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, నేను ఎందుకు ఎంకపోవాలి, ఇంకా ముందుకు మనోళ్ళ ముందుకు మంచి మంచి వీడియో కంటెంట్ తీసుకురావాలి అని నాకు కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే నేను మీదికి వస్తా, ఇంకా మీదికి వచ్చి మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ తీసుకొస్తా. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతే. మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంది, లైక్ చేయడం. అట్లనే వీడియోని షేర్ చేయండి మీ వాళ్ళకు. అట్లనే వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. లేకపోతే కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి చూడు. నిన్న ఒక తమ్ముడు కామెంట్ చేసిండు, అమ్మ ప్రేమ అనే సిరీస్ తీసుకురాలి పెంటక బాగుంటది అని తీసుకొచ్చిండు. అట్లాంటి వీడియోస్ ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేస్తే మేము ఆలోచించి ఆ స్కిట్ ఎట్లా చేయాలి అని మా స్వీట్ భాష టీం అందరూ కూడా మాట్లాడుకొని చర్చించి ఆ వీడియో అనేది మీకోసం తీసుకొస్తాము. కాబట్టి అలాంటి ఐడియాస్ ఏమైనా ప్లీజ్ కింద కామెంట్ చేయండి. సరే సరే, ఈ రోజు పిచ్చినారి పిల్లం అనే సిరీస్ ఎన్నో పార్ట్ 17 పార్ట్ 1 నుంచి కూడా పార్ట్ 16 వరకు బాగా సపోర్ట్ చేసిరు. అట్లనే మీ సపోర్ట్ మాపై ఇట్లానే ఉండాలని, ఎల్ల కాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు అనేది పెరుగుతున్నారు. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది తెలుసా. ఒక్కొక్క సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువ అండి. నిజం చెప్తున్నా, 4000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నందుకు మేము ఎంత అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు నమ్మినా సరే నమ్మకున్నా సరే నేను మనసున్న మాట చెప్తున్నా. ఇక ఏమనుకున్నా సరే అండి, ఇక నాకు ఏం మాట్లాడాలో అర్థం అయితే లేదు. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం పదండి. పోయక్క సంధ్యమ్మల ఆడవిల్లేనే మాకు అంత పీషాతలు చేస్తుంది. కాదు పెళ్లిలోనే గిట్లా అనుకున్నా గానీ ఇంటిక్కడ గుట్ట కాడుకొచ్చినాక గిట్లా గట్లనే చేస్తుంది పిల్ల. కాదు మొగడుకు అంత జీతం తెస్తాడు, ఏం చేస్తాడు ఏం కథ, ఎప్పుడు పైసలు లేవు రూపాయి పోతే పానం పోతుంది అన్నట్టు చేస్తుందక్క. ఓయమ్మ గట్లుండదు తల్లి, మనుషులు నిమ్మలంగా ఉండాలి. ఏడ కిరికిరే పెడుతుంది. పెంపిల్లగాంతో లొల్లి పడుతుంది, వాళ్ళ తమ్ముతో లొల్లి పడుతుంది, తల్లితో లొల్లి పడుతుంది. ఏం మనిషి అక్క ఆమె, నాకు అర్థం కాదు. ఎక్కడ అవుతుంది తల్లి. ఇక పోనీ ఇక మనం చుట్టం లేకొచ్చినాం, చుట్టం లేక ఊకొని పోవాలి సప్పుడు అక్క. ఇవాళ తీసుకొచ్చినప్పుడు నిమ్మలంగా ఉండాలని నేను ఊకుంటున్నా కానీ తీసి పెట్టకుండా అవుతుంది అక్క. అదే ప్లేస్ లో మన సంధ్యమ్మ గట్ల చేస్తే నేనైతే ఊకోకపోవక్క, నిజంగా చెప్తున్నా గానీ. అవునే నిజంగా గట్ల చేస్తుంది. నేను ఇట్లా ఊలై చూస్తున్నా ఆమెను. కాదే లడ్డూలు కొనుక్కుంటానికి రాదా, అలా పిల్లనేమో ఒకటే పని లడ్డూలు కావాలమ్మ లడ్డూలు కావాలంటే అయ్యో అమ్మ ఒక లడ్డు నలుగురం తిందామంటది. ఏం మనిషి ఆ మనిషి పాడుగాను. కాదు మనం గుట్టకాడికి వచ్చినప్పుడు అరే చుట్టాలకు గాని ఇంటి పక్కోళ్ళకి గాని వాళ్ళకి ఇలా ప్రసాదం తీసుకోవాలి అని ఇక దెబ్బ పోయి లడ్డూలు తెచ్చుకుంటాం. కానీ ఆమె మనిషి ఒక్క లడ్డులో నలుగురం తిందామని అంటది. ఓ ముగ్గిసండి మనిషి నేను ఏడ చూడలే తల్లి. ఒకటే లొల్లి పంచాయతీ పెట్టుకుంటుంది, గింత దానికి కలుగుతుంది. మన అల్లునికి మస్తు కోపం వస్తుంది కానీ ఏమనలేకపోతుంది. ఇక మన ముందు అంటే ఇజ్జత్ పోతుంది అని ఏమనలేకపోతుంది పిల్లగాడు. కానీ ఓయమ్మో మస్తు రచ్చ చేస్తుంది తల్లి. ఏం గుణం పాడైంది ఆ పోది గట్ల చేస్తుంది. మొగన్కి 40,000 జీతం వస్తుందంట అక్క. ఎట్లుండు ఎడ్డిగా లెక్క అన్ని తెచ్చి ముళ్ళనే తెచ్చి మొత్తం పిల్లం చేత పెడతాడంట. ఇక సంసారం అంతా ఈమెనే నడిపిస్తుందంట. ఇక మన పెళ్లికంట ఎన్నో వేల బట్టలు తెచ్చుకుంటాంట అక్క. ఎప్పుడు తెచ్చుకోడంట పిల్లగాడు. ఇక మొన్న పెళ్లి కదా బొమ్మది పెళ్లి అని మంచి మంచి బట్టలు పిల్లలకు ఆయన తెచ్చుకుంటే మస్తు తిట్టి పాడు చేసిందంట. ఇక మాటలకు పడక నేను రానంటే రాని పెళ్లి కంటే ఇక బట్లాడు దూరుకొని వచ్చిందంట. ఇక కాదక్క
ఆ పిల్లగాడు గంత జీతం చేస్తాడు, మరి ఆయన కడుపుకే కదా, ఆయన బట్టలకే కదా పెట్టుకుండు. పిల్లలకు తెచ్చిండేమో ఉత్త ఖర్చులు పెట్టిండా? గట్లా అంటే అది పోరి పాపం అనిపించిందేమ్మా నాకు ఈ సంగతి తెలియగానే. ఎంత పీసు మొక్కంది, ఎన్నడూ ఒక చీర కొనుక్కోదంట అక్క. మరి మన సంధ్యమ్మని ఎట్లా చూసుకుంటుందో ఏం కథను. అందరు ఆడపిల్లలు ఎంత సకనంగా చూసుకుంటారు. అమ్మో మా మరదలు వచ్చిందమ్మా, ఈ రైక తీసుకోవాలి, నేను ఏది తీసుకుంటా తీసుకోవాలి, ఏ చీర తీసుకుంటా తీసుకోవాలి నా మరదలకు అని ఎంత నవ్వుకుంటా ముసుకుంటా వేసుకుంటారు. కానీ ఎట్లా చేస్తుందో తల్లి నాకు అర్థమైతే లేదు. మన సంధ్యమ్మ నాగమే పట్టిస్తట్టుంది కోరి. ఓ అమ్మో అంతే నానే, 40,000 జీతం వస్తట్టే లేడు కానీ పోరగాడు ఏమో తెలియదా పినోన్ లెక్కనే కొడుతుండు. ఎక్కడ దక్క పోరగానికి మస్తు తెలివింది కానీ ఎడకెళ్ళనిస్తుంది గయ్యాలికి అప్ప. ఓ అమ్మో రూపాయి ఖర్చు పెట్టనియదంట. మన పెళ్లికి మన శివయ్య పైసలు అడిగినంట, అక్క బావ జరా 1,00,000 రూపాయలైనా అప్పు తెప్పిరి, తెచ్చి నేను కట్టుకుంటా అంటే, లేకపోతే మీ దగ్గర ఉంటున్నాను ఈ అక్క, నేను మళ్ళా సీతమ్మ పెళ్లి వరకు ఇంతో అంత ఎక్కువ పెడతానంటే లేవంటే లేవని ఇలా లాస్ట్కు 60,000-70,000 చేతిలో పెట్టిందంట అక్క. ఇక మరి నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు కానీ మస్తు పీసిదంటేనేమో పెళ్లి కాకముందుకు గట్టిన చేసిందంట, పెళ్లి అయినాక గట్టిన చేసిందంట. ఇక మనకు బట్టలు ఇప్పించే కాడ ఎట్లా చేసింది తల్లి. ఓయమ్మ గీసంటే ఆడవిళ్ళు ఎవ్వరికి ఉండదు తల్లి అని దేవుని మొక్కుకున్న అక్క. నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ మన సంధ్యమ్మకు నచ్చిన బట్ట ఇప్పిస్తలేదు, నచ్చిన జాకెట్ బట్ట ఇప్పిస్తలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పొరుగు ఇట్లా చేస్తుంది. ఆ పిల్లగాని తల్లి రాలేదేంబటని నాకు మస్తు కోపం వచ్చింది అక్క. నువ్వేమనుకున్నా సరే గాని నిజంగా మనసు గట్ల కిరికిరి మనసు ఉండొద్దు, నిమ్మలం లేని మనసు ఉండొద్దు అక్క. అవునేమ్మా గీసుంటే వీటికి లెసలేసి తెలుగుంటాయి, పని శాతగా వీటికి. ఇక పోరగాడికి అంత జీతం చేసి దీని చేతిలో పెడతాడు. ఓ అమ్మో ఎడ్డిగా ఆన్ చేసిందేమ్మా పిల్లగాన్ని. కాదక్క, ఇప్పుడు పొద్దుగాలనే పోయిందంట, ఇన్ని రోజులు సన్ని పిల్లగాని వాళ్ళ ఇంటికానే ఉందంట, ఇక చేసిందంట. ఇక పొద్దుగాల లేచి అదో ఏదో పని చేస్తూనే ఉంటదంట. కానీ ఓ అమ్మ ఏం ఖర్చు పెట్టిస్తుందంట పోరగాలకు. వాళ్ళ అమ్మ అలా అన్ని తీసుకురావాలంట. చాయ్లకు ఇంత పెద్ద పైన్ బిస్కెట్ పొడి ఉంటే చూడు, రోజు పైన్ బిస్కెట్ పొడి మొత్తం తింటారంట పోరగాళ్ళు. ఈమె తల్లి అన్ని తింటారంట, లెస్స ఖర్చు పెట్టిస్తారంట. వాళ్ళ అమ్మకు ఇక చెప్పుకుంటా బాధపడుతుంది. ఎవరంటే కష్టం అమ్మ, మస్తు ఖర్చు పెడుతుంది. మా ఇంటికి వస్తే ఆమె చేత నుంచి ఒక్క రూపాయి తీయదు. పర్సు ఎట్లా తీసుకొచ్చిన పర్సు అట్లనే తీసుకుపోతుంది, ఒక రూపాయి పెట్టదు అని చెప్తుంది అక్క. అంటే కాదు మరి పులిహోర చేసుకురా మమ్మీ అని అన్నదంట అక్క. మరి పులిహోర మంచిగా అన్ని దాలేసి చేసుకొస్తే కాదా పీచు మొక్క నీళ్ళగా పడ్డది. ఆ ఒక పచ్చి మిరపకాయ లేదమ్మా, ఒకటి ఒట్టి మిరపకాయ లేదు పోసులా, ఆ పల్లి లేవు, పుట్నాల పప్పు లేదు, ఏది లేదమ్మా. కొత్త చింతపులుసు ఇట్లా విసిరి పోసినట్టుంది. ఓ రసం రసం మెత్తగా ఉందమ్మా. పులిహోర పట్టుకుంటే ఏందమ్మా అడుగుదాం అనుకున్నా గానీ వాళ్ళ తల్లి తిట్టి వాళ్ళ తమ్ముడు తిట్టి ఇక తింటుంటే ఇక నేను అడిగితే గలీజ్ ఉంటది, మళ్ళీ నన్ను తిట్టుకోగలదా అని అప్పుడు చేయక మనం చేసిన రొట్టెలు అన్ని లప్ప లప్ప తింటుంది. చూసినావుగా ఎట్లా తింటుంది. కూరగాయల పూరికి తిను 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 అని ఒకటెంకలు ఒకటేస్తుంది. ఇక నాకు ఇస్తదేమో చేసినందుకన్నా ఒకటాన్ని ఇస్తారేమో అంటే ఒక్కటి ఇట్లా మీరు ఒకటి అందరు తిన్నారు అక్క. ఏ పోని ఇక మనలే కానీ ఊకున్నా కానీ ఇక తల్లి శాతనైతే కొత్త పెన్ పిల్ల ఏం శాతనైతుంది, ఏం తీసుకొస్తారు అని నేను ఇంటికి పోయినా కదా చపాతీలో పూరీలో వేసుకొస్తా అని గింత నన్ను ఉండాలే పోరికి. ఏం పని శాత కానట్టుంది. పైసలు పోతే పానం పోతట్టుంది అక్క. ఇప్పుడు పైసలు పెడితే ఇప్పుడు చపాతి పిండి అవన్నీ వస్తాయి. గా పైసలు నేను ఏడ పెడతాను. అలా వేసుకొస్తారు అని నిమ్మలంగా ఊకొని పులిహోర కలుపుకొని వచ్చినట్టుంది అక్క. ఉత్తుత పులిహోర పాడుగాను. అవునమ్మా అది చూస్తుంటేనే సప్ప సప్ప గట్టిన వచ్చింది. ఇంత పసుపు అన్న ఎక్కువ రానే, పసుపు వేస్తే పసుపు అయిపోతుందనే. అమ్మో గంత పీశాతలు వేసేటో నేను ఇవ్వని చూడలేదే తల్లి. ఇంత కొత్తిమీర మీద చల్లుకొని వచ్చినట్టుంది. నేను కలమాక అనుకున్నా, చూసేసరికి మొత్తం కొత్తిమీర ఎచ్చి పచ్చుంది. అది ఉడకలే పాడుగాలే, ఇంత ఇంగువ వాసన లేదు. పులిహోర అంటే ఎట్లా చెయ్యాలి? ఒట్టి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పు, మినప్పప్పు, ఇంకా పల్లీలు ఇవన్నీ వేస్తే ఎంత కమ్మగా అయితే చెల్లే. ఇంత బెల్లం ముక్కలు ఇట్లా వేయాలి, ఏం కమ్మగా ఉంటది అట్లుంటది. కానీ ఏం పులిహోర చేసింది అమ్మ పోరి. ఇక నేను గిట్ట సప్పుడు దాకుతా నేను తిన్న చెల్లి అక్కడ నూకేసిన సప్పు దాకా నూకేసి 2 గోధుమ రొట్టెలు చేసుకొచ్చినావా, గవే తిన్నానమ్మా. అమ్మో సరే అక్క, మనం ముచ్చటకే మళ్ళీనా గానీ ఆ లడ్డూల కౌంటర్లో లడ్డూలు అయిపోగలనేమ్మా, పోయి తీసుకురాపో. ఇక 500 లడ్డూలను పట్టుకురాపో వెమ్మ. ఇప్పుడు మా ఇంటికాడ అందరికి వంచాలి, మరి నువ్వేంటే తీసుకుంటావు. ఇక నీ ఇష్టము, నాకైతే 500 లడ్డూలు పట్టుకురా అక్క. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడుగుతారు, ఏందమ్మా నీ బిడ్డ నిద్రకు తీసుకుపోయినట్టు తీసుకురాలేదు మరి ప్రసాదము అని అంటారు. మా ఇంటి ముందే అమ్మో మాటకి ఇంకా కూర అక్కో తీసుకురాపో. నేను ఇట్లా ఒక 400-500 తీసుకొస్తానే. ఇక మాకు ఇంటి పక్కన ఎవ్వరు కానీ ఎవ్వరు లేరు. మా ఆడపిల్లల కాళ్ళకి వంచాలి. ఇంటికి పోయిన కాళ్ళకి ఇట్లా ఇజ్జత్ తీస్తారేమ్మా. సరే 1000 రూపాయలు తీసుకొస్తా ఈ మొత్తము. మళ్ళీ అల్లుడు ఇక ఇంటికాడికి ఆయననే తెచ్చుకుంటాడేమో వాళ్ళ అక్కకు ఆయనకు. సరే మంచిదక్క తీసుకురాపో. నడువు చెల్లె పోదాం ఇక. ఓయమ్మో గిన్ని గనం లడ్డూలు వచ్చినాయి అక్క, ఎంత బాగున్నాయి చూడు. ఓయమ్మో గుట్టకాడ లడ్డూలు మస్తు టేస్ట్ ఉంటాయి అక్క. కాదు కవర్లో పెట్టిద్దురు కానీ అప్పుడు గిట్ల ప్లేట్లో పెట్టిచ్చిర్రేంటి?
ఏమోనే కవర్లు అయిపోయినాయి అంట. ఎటునో అట్లా ప్లేట్లు అన్న పెట్టి సేటోకి ఇస్తారంటలో పెట్టి అంటే పెట్టించిండు. మన కవర్లు ఉన్నాయి కానీ పోయినాక పెట్టుకుందాం తీయి. అమ్మో గివన్నీ లడ్డూలు చూస్తే ఆమె పానం అంతా వీటి మీదనే ఉంటది తల్లి. నాకు గిన్ని లడ్డూలు మన చేతిలో కాపోరి ఇట్లనే కవర్ లేకుండా చూసింది అనుకో ఇక పానం అంతా వీటి మీదనే ఉంటాయి. పోయమ్మ గిన్ని లడ్డూలు తెచ్చుకోరి అని దిష్టి కలిగిన దిక్కు లేదక్క. చప్పుదక్క ఏదైనా కవర్ దూరాడుకుని అని వేసుకొని పోదాం పావెమ్మ. అగో అల్లుడు వచ్చిండు. అయ్యా లడ్డూల కోసమే వచ్చినవా? అవునత్తమ్మ లడ్డూల కోసమే వచ్చినాము. ఓ కవర్లో పెట్టి గట్ల పెట్టిచ్చిర్రు. ఇక సరే గాని ఎంత కోటిచ్చిర్రు అత్తమ్మా? 30 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి అయ్యా. ఇవన్నీ ఒకటే టేస్ట్ ఉంటాయి కదా. ఒక చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది, బాగున్నాయి. తీసుకోపో అయ్యా. ఇక మీ దోస్తులకు కావాలన్నా వాళ్ళకి వీళ్ళకు డ్యూటీ కాడ వంచాలన్నా ఇంటి పక్కలకు వంచాలన్నా మళ్ళీ మీ అక్క తీసుకోదంటగా. ఇక మీ అక్కల ఇంటికి ఇట్లా తీసుకో ఇంకిన్ని. ఇక మా అక్కలు తీసుకోకుంటే తప్పుతాది అత్తమ్మకు. చూసినావు కదా ఎట్లా చేస్తుంది. ఒక్క లడ్డు తీసుకొని అంటే నలుగురు తింటారంట. ఓయమ్మో ఇయ్యమని అంటేనేమో మా తమ్ముడు ఇట్లా అంటుండు, మా అమ్మ ఇట్లా అంటుంది అని ఇక మమ్మల్ని తిడుతుంది. కానీ ఏడ పీసాతలు వేసేది అత్తమ్మ. మీరు చూడు, ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తాము తీసుకొని ప్రసాదం లెక్క వంచాలని మీరు అంటుర్రు. ఆమె మరి సొంత తమ్ముని నిద్ర చేస్తాను తీసుకుపోయింది. మరి ప్రసాదం దేకుంటే వాళ్ళు అడగరా గుట్టకు పోయిర్రు. ఏమనుకోరా వాళ్ళ ఆడపిల్లలు కానీ వాళ్ళ అత్త కానీ వాళ్ళ మామ కానీ సరే వాళ్ళ ఇంట్లో కానీ తీసుకోవాలి. ఒక్క లడ్డు మస్తు మస్తు అవుతుంది అని అంటుంది. ఏం చేద్దాం ఆమెకి ఇట్లా ఒక 5-10 లడ్డూలు తీసుకొని ఇస్తా. తీసుకోపో అయ్యా. ఆమె ఏడ పీసాతలు చేస్తుంది. తీసుకోపోయి పో. మీ బావ పిల్లలు అన్న తింటారు. నడువక్క పోదాము. ఓ అత్తమ్మ గింత డబ్బును తీసుకొని వస్తుర్రు. అప్పుడే అయిపోయిందా? లైన్ ఇంత పొడుగు ఉంటది అన్నారు కదా. ఏడమ్మా ఎక్కువ మంది లేనే లేరు. ఇక పొద్దుగల పోయినాం కదా మనము. ఇక దబదబ అయిపోయింది. అయినా ఎంత పెద్ద లైన్ ఉన్నా దబా దబా ఇచ్చి పంపిస్తూనే ఉంటారు. వాడు ఏం లేట్ చేస్తారు చెప్పు. ఓయమ్మో గన్ని గనం లడ్డూలు తెచ్చుకుర్రా అత్తమ్మ. ఏమిటి? ఓయమ్మో చూస్తానికి ఎంత ముద్దుగున్నాయి చూడు. ఇంత లావు కమ్మగా వాసన వస్తున్నాయి. ఏది ఒక లడ్డు ఇక్కడ అత్తమ్మ తిని చూస్తా. టేస్ట్ కమ్మగా ఉంటే కొనుక్కొచ్చుకుంటా పోయి. ఇక పిల్ల ఊకే కలుగుతుంది కదా ఒకటే పని. ఇక ఒక 2-3 లడ్డులు అన్న కొనుక్కొస్తాయి. ఇది ఒకటి అత్తమ్మ. తీసుకుందిరా అమ్మ. ఇచ్చేదేంది ఇంకా తీసుకొని తిందురా రాదు. అక్క ఇక వాటి లడ్డూలు తీసుకొచ్చిన. అమ్మ బాగానే పట్టుకొచ్చిండ్రు వీడు. కాదు ఇప్పుడే పోతుంది కదా అప్పుడే పట్టుకొచ్చినావు. ఇంత డబ్బునా? కాదు లైన్ ఎవ్వరులేరారా? చాలా మందురు కానీ ఇక పెళ్లి కొడుకున్నట్టుండి దెబ్బ పంపిర్రి అని ఇక డబ్బునిచ్చిర్రు. కానీ తీసుకో ఎన్ని తీసుకుంటావు మీ ఇంటి కాడలకు మీ ఆడపిల్లలకు మీ అత్తకు మీ మామకు ఇక బావకి ఇట్లా ఎన్ని తీసుకుంటావో తీసుకొని ఇళ్ళకించి ఇక మిగిలిన నేను తీసుకుంటా సరిపోకుంటే ఇంకిని తెచ్చుకుంటా గానీ. 5-6 అయితే మస్తు మస్తు అవుతుందా? నాకెందుకు అవన్నీ? ఒక 5-6 పెట్టు కవర్లా. కాదు సరిత, 5-6 తీసుకునే మనిషి అయితే అప్పుడే లైన్ కట్టి తీసుకోవద్దా మాతో పాటు? ఇక అప్పుడేమో 1-2 అయితే మస్తు మస్తు అవుతుంది. పిల్లలు తినరు ఎవరు తినరు అని అన్నావు. ఇక అందుకోసము తమ్ముడుగా మట్టుకు పట్టుకొచ్చిండు. వాళ్ళు డ్యూటీ కాడికి కావాలి, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి కావాలి, ఇంట్లో వాళ్ళకి కావాలి, ప్రసాదం లెక్క అందరికి వంచాలని గాయన్ని తీసుకొని వచ్చిండు. ఇక నువ్వు వాళ్ళకి 5-6 కావాలి చాలు అని అంటే వేంద్రా ఆయనకు సరిపోతాయి. మరి నీకు సరిపోవైతే ముద్దు తీర ఉంచుకో. ఇక ఒకటి పెట్టు చాలు. కాదక్క నిన్ను ఏమన్నా కష్టమే ఉంది కానీ ఇప్పటిదాకా ఏమన్నావు మాకొద్దురా మేము తిన్నాం పిల్లలు తినరు ఇక పిల్లలు తింటే ఇక ఒకటి తింటారు మస్తు మస్తు అవుతుంది అని అన్నావు కాబట్టి నేను ఇక ఇవి పట్టుకొని వచ్చిన. ఒక 1000 రూపాయలకు ఇవి వచ్చినాయి కానీ ఇక మస్తు పిరం ఉంటాయి లడ్డూలు. ఇక మా డ్యూటీ కాడలకు మస్తు మస్తు అవుతుంది. అక్కకు 1-2 ఇస్తే అయిపోతుంది అని నేను అనుకున్నా. ఇంకా సరే తీసుకో తీసుకో ఎందుకు మోమాటం పడుతున్నావు? తీసుకోరాదు నేను ఇంక తెచ్చుకుంటా గానీ. 2 సార్లు తీరా నాయన. వేడి కాడికి తీరైతావని 2 కవర్లు పెట్టు మస్తు మస్తు అయితే గాని. అమ్మా నాకు బొమ్మలు కావాలి. గుట్టకాడ కిందికి పోయినాక ఇంటికి పోతప్పుడు బొమ్మలు ఉంటాయి కదా ఆడ కొంటే నాకు పావులు కావాలి. ఓ అమ్మ సీటమ్మ నా దగ్గర ఒక్క రూపాయి లేదమ్మా బొమ్మలు ఇప్పిస్తానుకో. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి లేదో ఉన్న కాడికి 1000 రూపాయలు 1100 పెట్టి లడ్డూలు తీసుకొచ్చినా ఇక ఒక్క రూపాయి చిక్కలేదు నా దగ్గర. ఇక తాత నన్ను అడుగు అమ్మమ్మ నన్ను అడుగు ఇక వాళ్ళు ఇప్పియకపోతే మీ అమ్మని అడుగు. మీ అమ్మ వచ్చిన సందే ఒక్క రూపాయి పెట్టలేదు. ఒక్క రూపాయి పలుసులకి తీయలేదు. పలుసులకి పైసలు తీస్తే పానం పోతుంది మీ అమ్మది. ఇక బొమ్మలు ఇప్పియమను. ఇప్పుడు నీకు ఒక్కదానికి ఇప్పిస్తే తమ్మునికి ఇప్పియమంటావు. ఆ ఇప్పుడు అత్తమ్మోళ్ళ చెల్లెలు బిడ్డను ఎవరు వచ్చి చూడు ఆమెకి ఇప్పియాలి. వాళ్ళ తమ్మునికి ఇప్పియాలి. నా దగ్గర లేవు నాయన. మీ అమ్మని ఇప్పియమను సీటమ్మ. అమ్మా మామ దగ్గర పైసలు లేవంటే నువ్వే ఇప్పి. నాకు పావులు కావాలమ్మా. రాతండి పావులు ఉన్నాయి చూడు మన ఇంటి పక్క శివాని వాళ్ళు తెచ్చుకోలే. నాకు అట్లాంటివి కావాలి. ఈడేడున్నాయే పావులు? ఒకటే పని గజ్జి కలిగినట్టు కలుగుతావు. ఈడెక్కడవమ్మ పావులు? ఇక పోత పోత కిందికి పోయినాక పాత నరసింహుల దగ్గర ఇక మొత్తం పావుల దుకాణాలే ఉంటాయి. ఆడిపోయినాక కొనుక్కుందరు తీ తల్లి. ఇప్పుడే ఒకటే పని తగులుతున్నావు. మీ అమ్మని బట్టి ఇప్పిస్తా తీయమ్మ. ఉన్నదాన్ని నువ్వు ఒక్కనివి, నువ్వు ఒకదాన్ని తమ్ముడు. ఈ ఇద్దరికి ఇప్పిస్తదేమో తీ. అమ్మ ఇప్పిస్తావానే? అరే ఇప్పిస్తాను కదే. ఒకటే పని తలగవు. కిందికి పోయినాక ఇప్పిస్తా తీ. నా పానానికి తగిలినవేంది నువ్వు? అగో అమ్మమ్మ వచ్చింది చూడు. అమ్మమ్మ దగ్గర ఉన్న ఏమాడు పోయి ఇప్పిస్తుంది. అమ్మమ్మ నాకు పావులు కావాలి ఇప్పియే.
అరే ఈడేడున్నాయి పిల్ల, ఒకటే పందలుతున్నావు, పావులు కావాలి పావులు కావాలని. ఆయన నా దగ్గర పైసలు ఎక్కడివి, ఒక్క రూపాయి లేవు, పర్స్ అంతా ఖాళీ అయ్యింది. అగో ఆడ గుడి కాడ ఉండి లేచిన ఈ కొబ్బరికాయలకు దానికి దీనికి మస్తు పైసలు అయిపోయినాయి. కానీ మీ అమ్మ దగ్గర ఉన్నాయి, ఆడుకోపో. మీ అమ్మ వచ్చింది అన్ని పర్సులకి ఒక్క రూపాయి తీయలేదు. మీ నాయన నీ కోసం బొమ్మలు కొనుక్కుంటాను పైసలు ఇచ్చిందన్నావుగా, అవన్నీ మీ అమ్మ దగ్గర పెట్టినావు. మీ పైసలు అన్ని ముళ్ళనే ఉండాలి, ఇక మమ్మల్ని అడుగుతున్నారు. మా డాడీ ఇచ్చిన పైసలు నేను గల్లలు వేసుకుంటా గానీ నువ్వు పావులు ఇప్పి అమ్మమ్మ. చాలా రోజులైతే నువ్వు ఇప్పియక. ఇప్పి, నాకు తెలియదు, మా అన్నకి ఇప్పి నాకు ఇప్పి. అరే చెప్తుంటే అర్థమైతలేదా స్వీట్ అమ్మ నీకు? పైసలు లేవురా, ఒక్క రూపాయి లేవు. అగో పర్స్ అంతా ఖాళీ అయిపోయింది. అడిగితే మీ తాతను అడుగు, ఇప్పిస్తాడేమో. ఇక ఆయన దగ్గర ఇట్లా ఒక్క రూపాయి లేవని నన్నే అడుగుతుండు. మా అమ్మ దగ్గర ఉన్నాయో లేవో. ఆయన మీ అమ్మ దగ్గర అడుగుపో మమ్మీ, మీ అమ్మ ఇప్పిస్తది. హరిత, పిల్ల ఒకటే పని ఆయన పడగలుగుతుందిరా. పైసలు ఉంటే ఇప్పిస్తా అని చెప్పరాదు. అగో నా దగ్గర లేవంటే ఇంటుందా పిల్ల? నీ దగ్గర ఉన్నాయేమో ఇప్పిస్తా అని చెప్పరాదు, ఊకుంటది. అగో ఒకటే పని తగులుతున్నాయి బట్టి. ఇప్పిస్తుందా అమ్మా? ఎవరిని ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో, వాళ్ళ కాళ్ళు ఇప్పించుకుంటారు. దాని ఇప్పిస్తుందా నీకు? అగ చూడు ఎట్లా నిష్ఠూరం అవుతుంది. కాదురా, ఎన్నడు ఇప్పి అన్నట్టే మాట్లాడతావు. పైసలు లేకుంటే ఇక లేవని చెప్తున్నా. ఉంటే ఇప్పి అని అరగట్ల మాట్లాడుతున్నావు. ఏడు కాడికే ఫీల్ అవుతావమ్మా, నిన్నేమన్నా కష్టమే ఉంది. అయ్యో నేనేమంటున్నామ్మా, నా పిల్లలకు నేను ఇప్పకుండా ఎవరు ఇప్పిస్తారు? మరి పుణ్యానికి ఎవరన్నా ఇప్పిస్తారా చెప్పు? ఇప్పించుకుంటా నా పిల్లలకు నేను. చెప్పురన్నా ఏం కావాలి? 50 రూపాయలు 50 రూపాయలు ఏది తీసుకున్నా 50 రూపాయలు. చిన్న పిల్లల వస్తువులు 50 రూపాయలు 50 రూపాయలు. అగ్వా అగ్వా ఏది తీసుకున్నా 50 రూపాయలు. ఆగన్నా చూస్తాము, ఏవి నచ్చితే అవి తీసుకుంటాము. లక్కీ చూదురా, అమ్మ బాబాయ్ ఇప్పిస్తాడు. ఏవి కావాలో అవి తీసుకుందిరా. నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలి పిన్ని, నా దగ్గర లేదు తెలుసా అసలు. ఎంత బాగుంటది, మా ఫ్రెండ్స్ అందరికి ఉంది హ్యాండ్ బ్యాగ్. ఇంకా హ్యాండ్ బ్యాగ్ కావాలి, ఇంకా చిన్న చిన్న పావులు ఉంటాయి చూడు, రాతండి పావులు, అవి ఇట్లా కావాలి పిన్ని నాకు. అంతేనా? ఇంకా తీసుకో, ఇంకేమైనా ఇష్టం ఉంటే తీసుకో. ఆగో స్వీట్ అమ్మ, పైసలు లేవన్నట్టు కదా మామయ్య. ఆగో లక్కీకి ఇప్పిస్తాను చూడు, నువ్వు ఇట్లా పోయి తీసుకొని పోయిగా. మా అమ్మ ఇందాక పైసలు లేవన్నావు కదా, ఇప్పుడు లక్కీకి ఎట్లా ఇప్పిస్తున్నావు? నాకు ఇట్లా కావాలి రాతండి పావులు. అరే సీటమ్మ, నా దగ్గర ఒక్క రూపాయి లేవమ్మా. నా ఎంబడి తలవకుర్రి నువ్వు మీ అమ్మ. ఖాళీ జేబులతో వచ్చిన అమ్మమ్మని తాత నన్ను అడుగుపో. అగో ఆ లక్కీకి అత్తమ్మ ఇప్పిస్తుంది. మరి ఆమె దగ్గర ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఆమె ఇప్పిస్తుంది. నాకేమరకు మీ అమ్మని ఇప్పియమను. మీ అమ్మ అమ్మో పర్సు తీస్తలే చూడు బయటికి. ఇక రా స్వీట్ అమ్మ, వాళ్ళని అడగకు. వాళ్ళని అడిగితే మంచిగా ఉండదు, నీ చెంపలు వాళ్ళతో చెప్తున్నా. కాదు పైసలు లేవని ఈ దుకాణం కాడికి తీసుకొస్తావే, ఇప్పుడు నా బిడ్డ అడితేనేమో పైసలు లేవంటున్నావు. సరే సరే తీరా. సరే మీ వాళ్ళని చూసుకో, మమ్మల్ని చూసుకుంటావు, మేము ఎవరమ్మని నీకు? అరే నువ్వేం అనుకున్నా సరే అక్క, నా దగ్గర చిల్లి గవ్వలేదు. ఏదో దుకాణం కాడికి పోదాందా, మరి ఈ లక్క ఏం తీసుకుంటుందో అని మీ మరదలంటే వచ్చిన గంతే. ఇక నాకేం సంబంధం లేదు. పైసలు ఉంటే నేను ఇప్పియపోదునా అంటే వాళ్ళొక తీరు నువ్వు మీరొక తీరా నాకు. అట్లా తేడా ఏం చూపియా నేను. కానీ నా దగ్గర పైసలు లేవక్క. పైసలు ఉంటే నీకన్నా ముందే తీసుకొచ్చి ఇప్పించుకోరాకపోదునా. సరే సరే తీయమ్మా, దా ఇప్పిస్తుందా నాని, నీకు వేరే దుకాణం ఇప్పిస్తుందా? ఏమైందమ్మా తీసుకుంటురా లేదా? దెబ్బ తీసుకోర్రి, టైం లేదు, గిరాకీ ఎక్కువ వస్తూనే ఉంటది. ఇంకా వస్తుంటే వస్తుంటే దెబ్బన తీసుకోర్రి. ఏమైంది అల్లుడు, మీ అక్క ఏడు కాడికి గట్ల ఫీల్ అవుతుంది, గింత దానికి గంత దానికి గట్ల ఫీల్ అయిపోతుంది ఏందయ్యా? నేను బస్ ఎక్కు తప్పనిసరి చూస్తున్నా, ఏడ ముఖం మార్చుకుంటుంది. చిన్న విషయానికి ఇంత పెద్ద చేసుకొని ఫీల్ అయ్యి ముఖం ఇంత లావు పెట్టుకొని పోతుంది ఎందుకయ్యా? అప్పటిసంత అట్లా నేనా, లేకపోతే మేము వచ్చినామా? ఏమో అయ్యా, ఇంత నువ్వు మంచిగా ఉన్నట్టు మీరు అక్క తమ్ముడు గిట్లా. ఇక పెళ్లి అయినప్పటి సంధ్య వచ్చిన సంధ్య ఆమెకు మండుతున్నట్టుంది. ఇంకా మేము రాకడ చూసి అత్తగారిని తీసుకొస్తుండు, మమ్మల్ని తీసుకొస్తలేడు, ఏడికైనా అత్తగారికి ఇప్పిస్తుర్రు అని అనుకుంటున్నట్టుంది. అందుకే గిట్ల చిర్రు బొర్ర ఆడుతుందయ్యా మీ అక్క. నిజమేనా? ఏమో అత్తమ్మ, నిజంగా మా అక్కకి ఏమైందో నాకే అర్థమైతలేదు. అప్పుడు అట్లా లేకపోతుండే. ఇక నా పెళ్లి ఎప్పుడైతే పెట్టుకున్నామో ఇక అంటే పెళ్లి సందే, ఇక పెళ్లి రోజు సందే స్టార్ట్ అనుకోరాదు. ఇక ముందు రోజు మంగళ స్నానాలు, పెంపిలగాని చేసుడు అవన్నిటి కాడ నిమ్మలంగానే ఉంది. ఖర్చు గిట్లా ఆమెనే పెట్టింది, అన్నిందాలో మంచిగానే చేసింది. కానీ ఎప్పుడైతే పెళ్లి అయిందో ఆ రోజు కాని నుంచి జర శాతాలు చేస్తుంది. ఆ పిల్లగానులు పిల్లలు అలాగా అలాగా అంటుంది. ఏందో ఒక కథ నాకు ఏం అర్థమైతలేదు. ఇక పోనీ పోనీ అని అనుకుంటున్న ఒక్క మాట, చిన్నగా ఏదైనా మాట అంటే ఓ అమ్మ ఏడ్చి ఏడ్చి రాగాలు తీస్తుంది. ఇక మా బావ ఫీల్ కాగలని నేను ఒక్క మాట అంటలేను అత్తమ్మ. ఇక పోనీ పోనీ ఆ మసంటిది అని తెలిసిందేగా. సరే ఇగో వీళ్ళు ఏం తీసుకుంటారో జరిపించిరా అత్తమ్మ, నేను పోతున్నా. కారు కాడ నిలబడతా, పోయి ఎట్లా గావలు గావలు అయితే తినలే కదా. సరే అయ్యా, పోస్తున్నాం కానీ. ఏం కొంటుర్రా సంధ్యమ్మ? ఏమి ఇప్పిస్తున్నావు? లక్కమ్మ ఏం కొనుక్కుంటున్నావమ్మా? ఏమి ఇప్పిస్తుంది మీ చిన్నమ్మ? రాత్రి పావులు కావాలంట చిన్నమ్మ. ఒకటే పని తగులుతుంది నా ఎంబటి, అవి ఇప్పి 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 అని. ఇక సరే ఇక ఏవైనా 50 రూపాయలు అని అంటుండు కదా ఈ అన్నని ఇలాకొచ్చి ఇప్పిస్తున్నా. మరి ఈమెకి ఇప్పిస్తే మీ ఆడపిల్ల బిడ్డకి ఇప్పియకుంటే ఊకుంటాదురా? ఇక ఆ పిల్లకి ఇట్లా కావాలి కావాలని ఒకటే పని తగులుతుంది.
ఇప్పిస్తే ఇద్దరికి ఇప్పియవలసి ఉండే, లేకపోతుండేరా. కాదు ఈమెను తీసుకొనేమో షాపు దాకా వస్తుంది, ఇంకా పిల్లనేమో ఆన్న వేసి పెడుతుంది. మీ ఆడబిడ్డ ఎంత ఫీల్ అవుతుందో ఏమో. ఏందమ్మా ఫీల్ అయ్యేది? పర్సులకి నుంచి ₹1 తీయదా? అలాగే తమ్ముని దగ్గర పైసలు లేవని ఎంత బాధపడుతుండువా? పెళ్లి సంది ఆడ ఐడ పెట్టుకుంటొచ్చి ఈ గుట్ట కాడ ఉన్న కాడికి పెట్టుకుండు. ఇంటి కాడ మర్చిపోయొచ్చిండో ఏందో సంగతి నాకు తెలియదు కానీ, కాదు మరి పైసలు లేవనప్పుడు ఇక వడ్రా లడ్డూల కానీ ఇక వడ్రా నా పైసలు పెట్టి తీసుకురా అని ₹1 తీస్తుందా పర్సులకించి? మరి పిల్లగాళ్ళకు అలా నాయన ఇచ్చే పంపిండంట. గివి బొమ్మలు ఇప్పి ఇక వాడు చేతుల ఖర్చులకు ఉంచుకోని అన్నాడంట. మరి ఇక పెట్టి బొమ్మలని ఇప్పియాలే. ఆ పిల్ల లడ్డు కావాలంటే లడ్డు ఇప్పిస్తలే, ఇలా బొమ్మలు కావాలంటే ఏమొద్దుపా, మామ దగ్గర లేవంట, ఎందుకట్లా సతాయిస్తున్నా అని పిల్లని తిడుతుంది. ఎందుకంత నాకు మస్తు కోపం వస్తుంది చిన్న మామని చూస్తుంటే. పైసా ముచ్చి శాతం చేస్తుంది. పిల్లల కంటే ఎక్కువ చెప్పు. మరి నా దగ్గర ₹100 ఉన్నాయి, ఈ పిల్ల 2 బొమ్మలు కావాలని ఈ పిల్ల తగ్గుతుంది. ఈ 2 బొమ్మలు ఈ పిల్లకి ఇప్పించి మా పోతా మరి ఏం చేస్తే చెప్పు. ఆమె దగ్గర పైసలు ఉండి లేక కాదు, లేకుంటే నన్న తలా ఒక బొమ్మ ఇప్పిస్తుండే. వాళ్ళ తమ్ముడి దగ్గర లేవంట, మరి నేను ఒక్కదాన్ని ఏందని ఇప్పిద్దును. ఇప్పుడు ఆ పిల్లకి కావాలి, సీతమ్మకి కావాలి, వాళ్ళ తమ్మునికి ఇప్పియమంటది, వాళ్ళ అన్న తమ్ముడు ఆయన గిట్ల ఇప్పియమంటది ఆ పిల్ల. మరి అవన్నీ పైసలు నా దగ్గర ఎక్కడు అమ్మా. అమ్మ స్వీటమ్మ ఏం కొనుక్కుంటున్నావురా? ఏం బొమ్మలు కొనుక్కుంటున్నావు? సరిత ఏమి ఇప్పిస్తున్నావు పిల్లకు? ఏమో ఏదో ఒకటి నచ్చిన బొమ్మ ఇప్పియాలి కదా, తప్పుతాది. మీరు ఇప్పియకున్నా సరే, మీ దగ్గర పైసలు ఉన్నా మీ వాళ్ళకి ఇప్పించుకుంటారు కానీ నా పిల్ల కనిపిస్తలేదు, మీకు కంటికి కనిపిస్తలేదు. ఏమనంటే పైసలు అంటారు. మరి వాళ్ళకి వీళ్ళకి ఇప్పిస్తాను, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా పైసలతో మేము కొనుక్కుంటున్నాం అమ్మా. అరే ఎవర్రా మంది పిల్లలకి ఇప్పించేది? కాదు, మన పిల్లల్ని పక్కకు పెట్టి మంది పిల్లలకి ఇప్పిస్తున్నారు. ఎవరమ్మాలు? నా దగ్గర ₹1 లేవని నేను చప్పు దాక్కున్నా. నేను ఆయన గిట్ల అక్కడిక్కడ షోపప్పు జిలేబీలు అవి కొనుక్కుంటా అక్కడ ఇక్కడనే తిరుగుతుండు. మరి ఇంకొవర్రా ఇప్పించేది? తమ్ముడు ఇప్పిస్తున్నాడు, ఆ దగ్గర షిల్లి గవ్వ లేదా నాడే ఆగమాగం అవుతుంది. ఇంకొవర్రా ఇప్పించేది? నువ్వు గమ్మది మాట్లాడుతున్నావు. తమ్ముడు ఇప్పాడా? ఆయన దగ్గర ఉండే అంటే ఎవరు నమ్ముతారు? ఉన్నట్టున్నాయి అగో అలా సదకుని బిడ్డతోని ఆడికి పోయి బొమ్మల కాడికి పోయి ఏం కావాలి తీసుకో అమ్మా అని మాట్లాడి ఇప్పిస్తుండు. ఇక నేను పోయేసరికి మరి సీతమ్మ గిట్ల ఇప్పిరా, పిల్లకి ఇప్పిస్తున్నావు కదా అంటే నా దగ్గర ₹1 లేవక్క, ఏదో కొనుక్కుంటా అంటే మరి ఏది తీసుకుంటాం మమ్మీ అని మాట్లాడటానికి వచ్చినా కానీ నా దగ్గర ₹1 వాళ్ళే ఇప్పించుకుంటారేమో అని ఇక మా వచ్చిండమ్మా. ఇక ఏమనాలి చెప్పు. అంటే నా బిడ్డని బరువైన దానికి ఆ పిల్లకి ఇప్పిస్తానికి తయారుంది. ఇక నేను పోయేసరికి నా దగ్గర లేవని జేబులు కాలి తూపుకుంటా మళ్ళా ఉల్టా పోతున్నాం. ఇక నేను ఏమనాలి చెప్పు. అయ్యో ఆ దగ్గర ₹1 లేక ఆడే ఆగం అవుతుంది మమ్మీ. నువ్వేమైనా అనుసరే పోసుకుంటావేంద్రా? ఆడు కాదు పైసలు ఉంటే ఊకుంటాడు ఆడు. రూపాయి ఉంటే ₹2 ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాడు ఆడు. ఇప్పుడు సీతమ్మకి ఇప్పియ కూకుంటాడా, చింటయ్యకి ఇప్పియ కూకుంటాడా, గాల పిల్ల ఎవరని మొట్టమొదలు వీళ్ళకి ఇప్పించినాక పైసలు మిగిలితే ఆ పిల్లకి చూస్తాడు గాని కొనిపి ఆ పిల్లకి ఇప్పిస్తానికి పోయిండు, మా పిల్లల కనంగానే ఇంకా మళ్ళీ వచ్చింది అని అంటే ఏమన్నా మాట నేనా రాది కాదా? సొంత అక్క బిడ్డలు నిలిచిపెట్టి ఎవరికో ఇప్పిస్తాడు ఆడు. ఎట్లా కనిపిస్తుండ నీకు? అరే ఇప్పిస్తాడే, ఇన్ని రోజులు ఇప్పించింది నేను కాదంటలేను కానీ ఇప్పుడు మా బిడ్డ నిలిచిపెట్టి ఆ పిల్లకి ఎందుకు ఇప్పియాలి? బొమ్మల కాడికి పోయి మరి ఏమేమి ఉన్నాయన్న చూపి అని ధైర్యంగా అడుగుతుండు. నాకేం అనిపించదా, నా పిల్లని పక్కకు పెట్టి సరే పిలవలేదు కదా నేనే శరం తప్పి పోయినా. నా సీతమ్మ కంటే ఇప్పిరా, గా బొమ్మలు కావాలంటావో గా పిల్లకి ఇప్పించే బొమ్మలు కావాలంటే ఇప్పి అంటే నా దగ్గర ₹1 లేవు. నేను చూద్దామని వచ్చిన అని ఏదో అని మా పోయిండమ్మా. ఇది ఏమనాలే, నా బిడ్డని ఎక్కువైనట్టుంది ఇంకన్నీ ఇట్లా మా వచ్చిన. మరి మరదలు సప్పుడన్నా చేస్తుందా? అది నల్లికుంట్ల దానిలకి అట్లనే నిలబడి చూస్తుంది నన్ను. మరి ఏమైంది అక్క గట్ల చేస్తున్నావు? ఆయన దగ్గర పైసలు లేవండి తీయరాదు, నువ్వే ఇప్పి మరి అని ఒక మాట నన్ను అంటుందా? అదేమైనా గుడ్లు ఒప్పలిచ్చి చూస్తుంది. అరే తమ్ముని దగ్గర పైసలు లేనందుకు మీ మరదలే ఇప్పిస్తుందేమో రాగా పిల్లకు. మరి మరదలు ఇప్పించినా సరేగా, తమ్ముడు ఒకటి మరదలు ఒకటా? వాళ్ళ పిల్లలకు వాళ్ళ అక్క బిడ్డలకు ఇప్పించినాక మరి నా పిల్ల ఎట్లా కనిపిస్తుంది? మేమేమైనా గాయదోళ్ళ లెక్క కనిపిస్తున్నామా? అగో మీరే గట్ట చేసిరే నన్ను. ఏడా తీసి పడేస్తారు. ఇట్లా కాదు, ఇట్లా ₹1 ఖర్చు పెట్టవు తీసినాడు దాన్ని అని మీరంటారా ముందు. ఇక అట్లనే అనుకొని ఇంకా ఏ పాట దూరం కొడుతుంది. లక్క బిడ్డే నా బిడ్డే ఒకటి కాదా? ఆమెను ఎక్కువనా? ఈ పిల్లకి ఇప్పియదా? ఆ పిల్లకి ఇప్పించినప్పుడు ఆయన దగ్గరకు పోయి షాపు దగ్గరకు ఇంకా మంచి బొమ్మలు చూపి అన్నా అని అంటుంది. మరి నా బిడ్డ కంటికి కనిపిస్తలేదా? ఎట్లా కనిపిస్తున్నాను మీకు? గాయదోళ్ళ లెక్క మీ చుట్టూ తిరుగుతట్టు కనిపిస్తున్నామా అమ్మ చెప్పు. అరే గంట దానికి గట్ల ఫీల్ అవుతావు మమ్మీ. గాయదోళ్ళు గీదోళ్ళు అని మాట్లాడుతున్నావు. ఇవి మరద దగ్గర ఉన్నాయో లేవో, ఇక ఉన్నదంటే ఆ పిల్లకు సర్ది ఇప్పియాలి. ఇక
తీసుకొచ్చినాం కదా ఆ మాట మీద రేగుట్టకు తీసుకుపోతున్నాం అని వాళ్ళ పెద్దోళ్ళు రాకున్న తల్లిదండ్రులు లేరని ఇక ముందట వాడి ఇప్పించినట్టు నువ్వు ఉన్నదో లేదో ఇక పిల్ల మళ్ళీ ఏడవగలని దానికి గిట్ల ఫీల్ అవుతావు ఏందమ్మా మరి నువ్వని ఇప్పియరాదు నీ పిల్లలకు గిద్దదానికి అంతదాన్ని బాగా ఫీల్ అవుతున్నావు ఇక ఏమని అంటే కోపం వస్తుంది నీకు నాకు చాలా కోపం వస్తుంది మమ్మీ నేను మొన్న సందే చూస్తున్నా ఏడ గిట్లనే కిరికిరి పెడుతున్నావు పర్సులకైనా ఒక్క రూపాయి ఏ శాత కాదు కానీ మంది మీద బతుకుంటావు ఏందమ్మా నీ బాబు ఓయమ్మో కోడళ్ళు అనగానే ఎత్తురుకొస్తున్నవేంది నువ్వు నిన్న మొన్న వచ్చిన దాని గురించి అంటే ఒక్క మాట పడతలేవు నా పైసలు అయితే ఇప్పియాలా మీరేమో తీసుకొస్తారు నా పైసలేమో ఖర్చు పెట్టి నా పిల్లలకి ఇప్పియాలా ఎట్లా కనిపిస్తున్నామే మీకు మరి అమ్మమ్మ తాత మామ అన్నప్పుడు ఏమి ఇప్పియారన్న పిల్లలకు ఎట్లా తీసుకొస్తున్నా అట్లనే పంపిస్తారా చెప్పు గాజులు పెట్టియాలి బొమ్మలు ఇప్పియాలి ఆయనవన్నీ ఇప్పియాలి ఏడా లేవు 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 నీ పిల్లలకు నువ్వు ఇప్పించుకో అని అంటుర్రు ఇప్పుడు వీళ్ళ నాయన ఏమనడా మీ అమ్మమ్మ మీ తాత తీసుకుపోయారు మరి ఏమి ఇప్పించిరమ్మా అని అడగడా ఏమని చెప్తుంది ఈ పిల్ల చెప్పు అందుకే పోవద్దు పోవద్దు అంటే ఏమైనా అమ్మమ్మోళ్ళు అమ్మమ్మోళ్ళు అని వాళ్ళతో బట్టి పోతారు అని తిట్టడా అరే పైసలు ఉంటే ఇప్పి ఇయ్యకపోదు మారా ఏడగట్లా వేసినాం చెప్పి ఏడ తీసి తీసి పడేసినాం రా ఇట్లా మాట్లాడుతున్నావు మొత్తము ఏ జాతరలకు పోయినా నీ పర్సకించి ఒక్క రూపాయి తీసి ఇప్పియంగా చూడలే నీ పిల్లలకు ఎప్పుడు నాయన నేను తమ్ముడు ఏడ చూడు నీ పిల్లకి గాజులు పెట్టియాలి బొమ్మలు ఇప్పియాలి మీ పిల్లగానికి ఏమో జేసీపీలు అంటాడు ఏమేమో కథలు కథలు ఆ పిల్లగాడు అనుకుంటాడు ఏడ మావే 10 రూపాయలు ఒడుస్తాయి కానీ నువ్వు వినడన్నా ఇక వటమ్మ మరి నీకు గిన్ని పైసలు ఇస్తున్నా గివి పిల్లలకు చూపియ్యే గివి పిల్లలకు ఇప్పించుకురావే నువ్వు గివి కొనుక్కోవే అని అంటవా ఎన్నడూ ఒక 10 రూపాయలు పెట్టి మిక్సర్ చెవు పప్పు జిలేబీలు కొన్న ముఖం కాదు నీది ఏమైనా అమ్మ మమ్మల్ని చూడరు నన్ను ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు తీసి పడేస్తారు అని అంటున్నావు కాదురా పైసలు అయినందుకు ఇట్లా మాట్లాడుతున్నావు పైసలు ఉంటే నీకన్నా ముందే నా పిల్లలకు అన్నిందాలు ఇప్పిస్తుంది ఏడ గిట్లనే తీసి పడేస్తారు అని మాట్లాడుతున్నావు ఏడరా నిన్ను తీసి పడేసింది నువ్వు భలే మాట్లాడుతున్నావు కుట్టా ఉంటే బాగా రెచ్చిపోతున్నావు మరి పైసలు లేవు చెప్పుకోపాలి అయ్యకి చెప్పుకో ఎవరికన్నా చెప్పుకో వాళ్ళ దగ్గర పైసలు లేవంటే ఇప్పియలేదు అని చెప్పు భయవా అమ్మా నువ్వు నిజంగా చెప్తున్న కోడలు వచ్చిన సన్ని మస్తు అంటే మస్తు మారినవే సరే ఇక ఏ మటుకు చూస్తా నేను ఇట్లా చూస్తా గానీ ఏ పని చెప్పకుండా లేపకుండా మంచిగా గావరంగా చూస్తున్నావు కదా నీ కోడల్ని సరే సరే నేను ఇట్లా ఒక 10-15 దినాలు అయినాక చూస్తానే నీ కోడలు లేచి ఎంత పని చేస్తుందో నిన్ను నీకు అన్నింటి అలా చేసి పెడుతుందో నిన్ను ఎట్లా చూస్తుందో నేను ఇట్లా చూస్తా కదా నేను ఇక్కడ నన్ను పోతానా అప్పుడో ఇప్పుడు రానా అప్పుడో ఇప్పుడు చూసుకోనా సరే సరే అమ్మా నీ కోడల్ని చూసే మురుస్తున్నావు ఎన్ని దినాలు ఉంటుందో నేను ఇట్లా చూస్తుంది సరే అమ్మ పోదాం పర్రిగా ఇదేనా మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోకూరి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయరు వీడియో కింద కామెంట్ చేయండి రేపు మరొక కంటిన్యూషన్ పార్ట్ వస్తుంది అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది ఈ పిచ్చినారి పిల్లం అనే సిరీస్ మనలందరికీ నచ్చింది కాబట్టి బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది నేను చూస్తుంది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా హ్యాపీగా మురుస్తుర్రు ఎందుకంటే ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత పెద్ద రీచ్ వస్తుంది మీ నుంచి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు 4000 మంది సబ్స్క్రైబర్లు మన కోసం ఇంత తొందరగా వచ్చిరంటే మన వీడియోస్ ఎంతో కొంత నచ్చుతున్నాయి కాబట్టి మన కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన వీడియోస్ ని ఫాలో అవుతారు కాబట్టి ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రు మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురానికి ట్రై చేస్తాము రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం